హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ అండ్ బుటియా. ఈ యొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, గుర్స్మిందర్ దిలాన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి, అండ్ చాలా ఫాస్ట్గా ఇది వరకులా కాకుండా ఈసారి మనం చాలా త్వరగా అన్నీ కూడా చూస్తాము అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క స్టేట్మెంట్ మీద చాలా పెద్ద మీనింగే ఉంది. సో ఈ యొక్క వీక్లో మనకి ఈమెయిల్స్ రావడంతో పాటు అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అదే విధంగా సూసి మేడం కూడా లైవ్ పెట్టేసి కొన్ని విషయాలు క్లారిఫై అయితే చేసింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రండి. అదే విధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. సో ఇది బిజినెస్ కాదు, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఎవరైతే మంచిగా అర్న్ చేసుకోవాలనుకున్నారో, ఎవరైతే మంచిగా గ్రో అవ్వాలనుకున్నారో, ఎవరైతే బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోవాలనుకున్నారో, ఎవరైతే టీమ్ ని బాగా బిల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ట్రైనింగ్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే లైవ్ సెషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా అటెండ్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక క్లారిటీతో బిజినెస్ గ్రో చేసుకునే విధానాన్ని ఇక్కడ యాష్ ముఫారీ క్లియర్ గా విక్టరీ విత్ యాష్ ముఫారీలో క్లియర్ గా మెన్షన్ చేయబోతున్నారని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో యాక్చువల్ గా సుశీ మేడం కి యూట్యూబ్ ఛానల్ లేదు. సో రీసెంట్ గా మనకి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. సో యాష్ ముఫారీతో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఆమె షేర్ చేస్తూ ఉంది. సో అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆమె యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి గుర్స్మిందర్ దిలాన్ కొన్ని విషయాలు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అవి ఏంటి అంటే, చాలా త్వరగా విషయాలు జరుగుతున్నాయి. మనం ఇదివరకులా కాకుండా ఈ యొక్క న్యూ బిగినింగ్ ఏదైతే ఉందో వీటిల్లో చాలా త్వరగా మనం చూస్తాము అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏ విషయాలైనా కావచ్చు, ఈమెయిల్ నోటిఫికేషన్ కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్ వగైరా ఏవైనా ఉన్నాయో ప్రతిదీ కూడా మనం చాలా త్వరగా చూడడానికి వస్తుంది అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ మంత్ లో అంటే ఈ వీక్ లో మనకి ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే ఫామ్ సబ్మిషన్ రివ్యూ అనేది అయిపోయిన తర్వాత, ఈమెయిల్ కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి గుర్స్మిందర్ దిలాన్ ఒకటే మాట చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఫాలో ద ప్రాసెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. సో ఆ ప్రాసెస్ ని ఫాలో అయితేనే మనకి ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అంటే డిసైడ్ ఏది నిజం ఏది అబద్ధం అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మల్టిపుల్ ఐడీస్ కి రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఏంటి అంటే, మల్టిపుల్ ఐడీస్ మేము సబ్మిట్ చేయలేకపోయాము. అంటే మా దగ్గర 10 ఐడీస్ ఉంటే 10 ఐడీస్ మేము సబ్మిట్ చేయలేకపోయాము విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ లో. సో మేము ఇక ఐడీస్ కోల్పోవడమేనా? సో ఏదైతే 2-3 ఐడీస్ ఫామ్ సబ్మిట్ చేసామో అవి మాత్రమే మేము వర్కౌట్ చేసుకోవాలా? ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అఫ్ కోర్స్ మనం ఏవైతే సబ్మిట్ చేసుకోలేకపోయామో అవి ఇక వర్క్ కానట్లేనా అంటే, టు బి హానెస్ట్ అది ఇక ఫామ్ సబ్మిట్ చేసిన ఐడీస్ మాత్రమే అంటే ఈమెయిల్ అంటే ఇది డిపెండ్స్ అపాన్ కంప్లీట్ గా ఈమెయిల్ మీద ఉంటుందండి. ఎందుకంటే ఆ ఈమెయిల్ కి మాత్రమే ఇన్విటేషన్ లింక్ అనేది వస్తుంది అని చెప్పేసి అఫీషియల్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని మీద మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, సో ఐడీస్ ఏవైతే ఫిల్ చేశారో, సబ్మిట్ చేశారో కంప్లీట్ గా దానికి ఆ ఈమెయిల్ ఐడికి లింక్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మల్టిపుల్ ఐడీస్ కి ఒకే ఈమెయిల్ ఐడి యూజ్ చేసి ఉన్నట్టయితే దట్స్ వెల్ అండ్ గుడ్. సో మీ అందరూ కూడా చాలా మంచి పని చేసినట్లే. ఎందుకంటే అన్ని ఐడీస్ కి కూడా ఒకటే ఈమెయిల్ ఐడి వాడినట్టయితే ప్రతి ఒక్క ఐడి కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడిలో మెర్జ్ అయ్యి ఉంటుంది. సో కంప్లీట్ గా అప్పుడు ప్రాబ్లం ఏమీ లేకుండా ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇన్విటేషన్ లింక్ అయితే రావడం జరుగుతుంది. సో దాని గురించి ఇంకొన్ని అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు కూడా ఆల్రెడీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయ్యి ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాను. అండ్ ఈ యొక్క వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్స్ అనేవి వెరీ ఎక్సైటింగ్ గా ఉండబోతున్నాయి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ గా ఉంటుందని చెప్పేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారనేది తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching.